హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశికి, వైజయంతి, రిషి వాళ్ళందరికీ కూడా ఆ న్యూస్ని నేను టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నాను అని చెప్పి సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉంటుంది. తాను పెట్టిన చోట సాక్ష్యాలు ఉండకపోవడంతో ఏమైపోయాయి అని టెన్షన్ పడుతూ చాలా బాధపడుతూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. వెళ్దామా కౌశికి గారు అని జేడి అంటుంది. దాంతో కౌశికి చాలా బాధపడుతూ మౌనంగా తలదించుకొని ఉంటుంది. ఏమైంది కౌశికి అని అడగటంతో అంటే సాక్ష్యాలు కనిపించట్లేదు అని కౌశికి చెబుతూ ఉంటుంది. అంటే కనిపించట్లేదు అంటే సాక్ష్యాలు పోయాయా అని జేడి అనడంతో అవును అని కౌశికి చెబుతుంది. దాంతో దాత్రి, కేదార్ ఇద్దరు చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. మరి కేదార్ కాసేపు తర్వాత చూడండి 48 గంటల తర్వాత వస్తాము, మీరు సాక్ష్యాలు ఇచ్చారా సరే, లేకపోతే మీరు మాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి ఉంటుంది అని కేదార్ తేల్చి చెప్పేస్తాడు. దాంతో వైజయంతి, నిషి ఒకరినొకరు చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇది అత్తయ్య, నేను చెప్పాను కదా సాక్ష్యాన్ని దొంగతనం చేసి వదినకు కూడా మనం చెక్ పెట్టేయచ్చు అని. ఇప్పుడు జైలుకు వెళ్తుంది, ఇక తిరిగి రావడానికి ఎప్పుడో కానీ రాలేదు. అప్పటి వరకు మనం అంతా ఈ ఆస్తిని అనుభవించవచ్చు, ఇప్పుడు మనమే ఈ ఆస్తి అంతా కూడా మన చేతుల్లోనే ఉంది అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి ఈ 2 రోజుల్లో దాత్రి, కేదార్ ఆ సాక్ష్యాన్ని కనిపెడతారా?